వెల్కమ్ టు వెస్ట్ గోదావరి స్పెషల్స్ అండి. నేను ఈరోజు చింత చిగురు మటన్ చేయబోతున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఒకసారి ఇలా ఆయిల్ పట్టేంత వరకు తిప్పుకోండి, మూత పెట్టుకోవాలండి. నేను 1 కేజీ క్వాంటిటీ మటన్ తీసుకున్నాను. చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వీటికి పట్టే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలండి. ఒకసారి దీంట్లో నుంచి వాటర్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి మనం మూత పెట్టుకుని. చూసారుగా వాటర్ పైకి ఎలా తేలిందో. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువే తింటామండి కారం అదిని, కాబట్టి కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను కారం, మసాలా అవి. ఒకసారి తిప్పుకుని ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వదిలేస్తే మనం వేసుకున్న కారం, ఉప్పు అవి ముక్కలకు పడుతుందండి బాగా. చింత చిగురు చూసారా అండి, ఇలా నలుపుకుని పెట్టుకోవాలి పక్కకి. ఇది లాస్ట్ ఫైనల్లో వేసుకోవాలి చింత చిగురు అనేది. మసాలా జీలకర్ర, ధనియాలు, గసగసాలు వేసిన ముద్ద అది. చూసారు కదా, ఇప్పుడు దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం సరిపడా గ్లాసు, నేను 1.5 గ్లాస్ వాటర్ వేసానండి. మాంసం ముదిరిది లేతది ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం వాటర్ క్వాంటిటీ అనేది వేసుకోవాలి. నేను తీసుకున్న మాంసం లేతగానే ఉందండి, అది నేను 1.5 కప్ వేసుకున్నాను వాటర్. ఇప్పుడు మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు చూసుకోవాలి. చూసారు కదా, దగ్గర పడింది కూర. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. వేసుకుని ఒకసారి మళ్ళీ గరిటెతో కదుపుకుంటే అంతా పడుతుందండి. ఈ విధంగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని పక్కకు వదిలేయాలి. చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో. ఈ పొజిషన్లో ఉండగా మనం చింత చిగురు అనేది యాడ్ చేసుకోవాలండి. చింత చిగురు ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఒకసారి గరిటెతో ఒకసారి కదుపుకుంటే మొత్తం అంతా ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఉడికించాలి. ఆ పచ్చివాసన అనేది పోవాలి. అలా అయితే చూసారు కదా, పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికి ఆయిల్ పైకి తేలింది. చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయ్యిందండి.